హలో నిజమా అల్లుడు అంతకంటే ఇంకేం కావాలి సార్? డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఆన్లైన్ గేమింగ్ లా వల్ల Dream11 కంపెనీ ఆర్ అలాంటి కంపెనీస్ అన్నిటి మీద కూడా ఓ చెక్ పడింది, రైట్? సో Dream11 వెళ్ళి బీసీసీఐకి చెప్పింటే బీసీసీఐ మా వల్ల కాదు మహాప్రభు, ఇంకా మేము స్పాన్సర్ చేయలేము మీ ఇండియన్ క్రికెట్ టీమ్ని, మా దగ్గర దుడ్డిల్లే డబ్బులు లేవు అని చెప్పేశారట. బీసీసీఐ కూడా ఓ స్టేట్మెంట్ ఇష్యూ చేశారు, ఇక నుంచి ఫ్యూచర్లో ఇలాంటి కంపెనీస్తో ఎటువంటి సంబంధాలు మేము పెట్టుకోదలుచుకోలేదు, పెట్టుకోము, గవర్నమెంట్ ఏం చెప్తే అది వింటాము అని చెప్పారు. దీంతో జరిగింది ఏమిట్రా అంటే ఒక 358 కోట్ల స్పాన్సర్షిప్ ఆగిపోయింది. 2026 T20 వరల్డ్ కప్ దాకా ఉండాల్సింది కాస్త ఇప్పుడు స్పాన్సర్ లేడు. ఏషియా కప్ వెళ్లే ఇండియన్ టీమ్ కి జెర్సీ పైన స్పాన్సర్ ప్రస్తుతానికి లేడు. హడావిడిగా టెండర్స్ ఇష్యూ చేయాలి, స్పాన్సర్ ఏమైనా దొరుకుతలేదో చూడాలి, లేదా ఏషియా కప్ వితౌట్ ఏ స్పాన్సర్ ఇండియన్ క్రికెట్ టీం ఆడాల్సిన పరిస్థితి వస్తుందేమో. అయితే ఇది చూడంగానే నాకు ఎందుకో ఒకటి కొట్టేసింది. బీసీసీఐకి ఎవరు స్పాన్సర్ గా వచ్చినా మోర్ ఆఫన్ దెన్ నాట్ ఆ కంపెనీ మటాష్ మంగళగిరి. మొత్తం వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది, మబ్బులు ఎడిపోతాయి మా బ్రో. ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్. ఇట్స్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో బికాజ్ ఇండియన్ క్రికెట్ టీమ్ ఆర్ బీసీసీఐకి సంబంధించిన మెయిన్ స్పాన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 2000 సంవత్సరం నుంచి చూసుకుందాం, గత 25 సంవత్సరాలుగా ఒక సిల్వర్ జూబ్లీ కనుక మనం చూసుకుంటే ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు ఎంత డబ్బులు ఇచ్చి స్పాన్సర్ చేశారు, వాళ్ళ పరిస్థితి ఏమైంది స్పాన్సర్షిప్ ఇచ్చిన తర్వాత. దీనికి ఒక క్లోజ్ ప్యారలల్ డ్రా చేయాలంటే ఇది మీకు బాగా నచ్చుతుంది. ఎస్పెషల్లీ మీరు తెలుగు సినిమాలు బాగా చూసేవాళ్ళు అయితే రాజమౌళి గారి డైరెక్షన్ లో వచ్చిన సినిమాల్లో యాక్ట్ చేసిన హీరోస్ సూపర్ హిట్ కొడతారు, కానీ దాని తర్వాత ఏం జరుగుతుంది? మళ్ళీ హిట్ రావాలంటే ఆ హీరోస్ కి, రాజమౌళి సినిమాలో యాక్ట్ చేసిన హీరోస్ కి తిప్పలు తప్పవు, ఫ్లాపుల మీద ఫ్లాపులు ఎదురవుతూ ఉంటాయి, అవునా? అలాగే సిమిలర్ కైండ్ ఆఫ్ కోఇన్సిడెన్స్ ఇండియన్ టీమ్ కి ఎవరైతే స్పాన్సర్ గా కంపెనీ వస్తారో వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోతుంది, మటాష్ మంగళగిరి అయిపోతుంది. ఎలాగో చెప్తా, స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. అదే 2000 నుంచి స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ విత్ సహారా. డీటెయిల్స్ లోకి వెళ్దాం, బట్ ఒక టైం లైన్ చెప్తున్నా. సహారా 2002 నుంచి 2013-14 దాకా సహారా ఇండియన్ టీమ్ కి స్పాన్సర్ గా ఉన్నారు. ఆ 10 సంవత్సరాల పాటు ఎంజాయ్ చేసినా కూడా ఎలాంటి పరిస్థితుల్లో సహారా స్పాన్సర్స్ వదిలేసుకున్నారు? సహారా ఫౌండర్ ని జైల్లోకి వేశారు తిహార్లో, వాళ్ళ కంపెనీ మునిగిపోయింది, 25,000 కోట్లు తిరిగి కట్టేమని చెప్పారు అందరికీ, ఫ్రాడ్, సేబ్ ఎలిగేషన్స్ ఇవన్నీ జరిగిపోయాయి. దాని తర్వాత 2014 నుంచి 17 దాకా స్టార్ టీవీ స్పాన్సర్ గా వచ్చింది, జెర్సీ పైన స్టార్ అని ఉండేది. అప్పుడు స్టార్ కూడా మీరు అన్ఫేర్ అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు, బ్రాడ్కాస్ట్ మీదే, స్పాన్సర్ మీరే, మీకు మీరే యాడ్లు వేసుకుంటున్నారు, కంపెనీ మీద అన్ని మీదే, ఇది కుదరదని చెప్పేసి కొంచెం ప్రెషర్ తీసుకొచ్చారు. దాని తర్వాత 2018లో స్టార్ వాళ్ళు బ్రాడ్కాస్టింగ్ రైట్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేశారు. ఐపీఎల్ కూడా 2018లో వాళ్ళ వైపు వచ్చింది. దాని తర్వాత వాళ్ళ స్పాన్సర్షిప్ కూడా పక్కెళ్ళిపోయింది. దాని తర్వాత 2017 నుంచి 19 దాకా ఓపో వాస్ ద స్పాన్సర్. వీళ్ళు ఒక చైనా కంపెనీ అవడంతో ఇండియాకి చైనాకి కొంచెం విభేదాలు పెరిగిన తర్వాత వద్దు, మనకి ఈ చైనీస్ కంపెనీస్ వద్దు అన్నప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉన్న స్పాన్సర్షిప్ ని మధ్యలోనే కట్ చేసుకొని వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. దాని తర్వాత దీనమ్మ ఇది వెరీ ఇంట్రెస్టింగ్, 2019 నుంచి బైజూస్ సీన్ లోకి వచ్చింది, 2022 దాకా ఉంటుంది. కోవిడ్ కూడా వాళ్ళని గట్టిగా కొట్టింది, ఏ మాట కామాట. బైజూస్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ వాజ్ వాల్యూడ్ అట్ 21-22 బిలియన్ కంపెనీ వాల్యుయేషన్. బట్ అలాంటి కంపెనీ బ్యాంక్రప్ట్ అయిపోయింది. అలాంటి కంపెనీ ఓనర్ పరారు, అలాంటి కంపెనీ ఓనర్ చాలా ఇబ్బందులు పాలైపోయాడు, కంపెనీ ఇబ్బంది పాలైపోయింది. అండ్ వాళ్ళు కూడా మధ్యలోనే వాళ్ళ స్పాన్సర్షిప్ టర్మినేట్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ బీసీసీఐ ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్ళారు, బీసీసీఐ ట్రిబ్యునల్ కోర్టు వైపు వెళ్ళారు. 158 కోట్ల డ్యామేజ్లు మాకు బైజూస్ కట్టాల్సిందని చెప్పేసి ఒక కేసు కూడా వేశారు. ఇలా బైజూస్ కూడా స్పాన్సర్షిప్ తీసుకోవడం, ఓ పెద్ద పేరు రావడం, మటాష్ అయిపోవడం, ఇలా అన్ని మట్టికట్టుకుపోతాయి. అంటే ముట్టుకుంటే మసిబొగ్గే అంటారే, అలాగా బీసీసీఐని టచ్ చేస్తే కంపెనీలు మసిబొగ్గు అయిపోతున్నాయి. పేటిఎం కూడా ఇంచుమించు అలాంటి పరిస్థితి. అంటే వాళ్ళు హోమ్ సిరీస్ స్పాన్సర్ చేశారు, తర్వాత వాళ్ళు కూడా మటాష్ అయిపోయారు. ఇప్పుడు లేటెస్ట్ గా Dream11 2023 నుంచి 2026 దాకా 358 కోట్లు 3 సంవత్సరాలకి డీల్ సైన్ చేసుకొని వాళ్ళ పేరు వేసుకున్నారు పైన. కానీ జరిగింది ఏంటి? రియల్ మనీ గేమింగ్ ఉన్న యాప్స్ ఏవి కూడా లీగల్ కాదు అని 3 రోజుల్లో ఒక లా రావడం, దాంతో వాళ్ళ సగం బిజినెస్ కంటే ఎక్కువ మటాష్ అయిపోవడం, దాంతో వాళ్ళకి బీసీసీఐ దగ్గరికి వచ్చి మా వల్ల కాదు మా ప్రభు, మేము మీకు స్పాన్సర్షిప్ ఇవ్వలేమని చెప్పడం. విచిత్రంగా ఉంది కదా. ఇది ఒక ప్యాటర్న్. ఇది మరి కావాలని జరిగిందా, వాళ్ళకి ఏమన్నా టైం బాలేదా, గ్రహాలు ఏమన్నా ఘోషిస్తున్నాయా, ఇదంతా మనకు తెలియదు. కానీ
వీటి నుంచి ఏమన్నా పాఠాలు నేర్చుకోవచ్చు, అసలు బీసీసీఐ డబ్బులు ఎలా సంపాదిస్తుందో తెలుసుకుందాం. ఇంతదాకా వీడియో చూస్తుంటే మీకు ఇది ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు అనిపిస్తుంది, విచ్ ఇస్ వై ఐ థింక్ యూ షుడ్ లైక్ ది వీడియో. ఎక్కడ ఏమైనా నచ్చినా సరే అలాగే షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్, బికాజ్ రెగ్యులర్ గా క్రికెట్ గురించి మాట్లాడుతూ కానీ ఇలా క్రికెట్ వెనకాల ఉన్న ఫైనాన్షియల్ గురించి మాట్లాడడం చాలా అతి తక్కువ సందర్భాల్లో జరుగుతుంది. అది వీడియో వస్తుంది. సో షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్, కమెంట్ అబౌట్ వాట్ యు లైక్, వాట్ యు డోంట్ లైక్. మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారు అది కాస్త కమెంట్ లో చెప్పండి. అలాగే దీన్ని ఫ్రెండ్స్ కి షేర్ చేస్తూ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరన్నా సరే స్టంప్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాట్ విల్ మీన్ అ లాట్ టు us. ఆ లైక్ ఏదైతే ఉందో చాలా హెల్ప్ అవుతుంది మాకు. దాంతో పాటుగా మెంబర్షిప్స్ స్టార్ట్ చేసాం ఛానల్లో. మీరు కనుక మమ్మల్ని సపోర్ట్ చేద్దాం అనుకుంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ దగ్గర తీసుకురావాలంటే యూ కెన్ హెల్ప్ us by becoming a member of this channel. అది మాకు చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్. ఆల్రైట్, లెట్స్ మూవ్ ఆన్. బీసీసీఐకి వచ్చే డబ్బులు ఎక్కడెక్కడి నుంచి వస్తాయి? బ్రాడ్కాస్ట్ రైట్స్ ఎలాగో ఒకటి ఉన్నాయి. అలా కాకుండా ఈ జెర్సీ పైన ఈ టైటిల్ అంపర్ దొరుకుతారు కదా, ఏదైతే ఒక స్పాన్సర్ వస్తారో అది. కిట్కి ఒక స్పాన్సర్ ఉంటాడు వాళ్ళు. తర్వాత హోమ్ సిరీస్కి మెయిన్ స్పాన్సర్లు ఉంటాయి, లైక్ పేటిఎం, ఇప్పుడు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఇలా రకరకాల స్పాన్సర్లు, ఎంపీఎల్, కిల్లరు, ఇవో స్పాన్సర్ల మధ్యలో చాలా స్పాన్సర్లే వస్తారు. సో ఈ విధంగా డబ్బులు సంపాదిస్తారు బీసీసీఐ క్రికెట్ అన్న స్పోర్ట్ ని ఒక వెహికల్ గా ఉపయోగించుకొని, రైట్? దాంట్లో చాలా ఎక్కువగా మనం ప్రస్తుతానికి ఫోకస్ చేస్తున్నాం ది టైటిల్ స్పాన్సర్ ఆఫ్ ది జెర్సీ. ఎలా అయితే ఇందాక చెప్పినట్టుగా సహారా నుంచి మొదలు పెట్టుకొని ఇప్పుడు డ్రీమ్ 11 దాకా నెక్స్ట్ ఎవరో ఏంటో ఇది ఇప్పుడు కొంచెం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. రైట్, సహారా ఇప్పుడు స్టార్ట్ అయింది 2002లో. ఇన్ఫాక్ట్ అప్పటి నుంచి మొదలు పెట్టుకొని 2007 T20 వరల్డ్ కప్, మీరు అక్కడ మహేంద్ర సింగ్ ధోని జెర్సీ చూసినా, జోగిందర్ శర్మ జెర్సీ చూసినా కూడా సహారా కనిపిస్తుంది, సహారా ఇండియా అని కనిపిస్తుంది. అలాగే 2011 ఓడిఐ వరల్డ్ కప్ అప్పుడు కూడా సహారానే ఉంది. సో దే బీన్ పార్ట్ ఆఫ్ 2 ఇండియన్ వరల్డ్ కప్ విక్టరీస్. అలా వాళ్ళకి చాలా పేరు వచ్చింది. ఇట్స్ కైండ్ ఆఫ్ ఆబ్వియస్, రైట్? ఇండియాలో క్రికెట్ కంటే పెద్ద ఐబాల్ అట్రాక్టింగ్ బిజినెస్ లేదు. అలాంటప్పుడు అన్ని కంపెనీస్ కూడా వరుసగా క్యూ కడతాయి, మీరు స్పాన్సర్ చేస్తాం, మేము స్పాన్సర్ చేస్తాం. అలా బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టారు. ఎంత ఖర్చు పెట్టారు అది కూడా కాస్త మాట్లాడుకుందాం. సహారా 12 సంవత్సరాలకి ప్రతి మ్యాచ్కి 3.34 కోట్లు డబ్బులు ఇచ్చారు యాజ్ స్పాన్సర్షిప్ మనీ. కానీ దాని తర్వాత వాళ్ళ ఓనర్ని జైలు పాలవ్వడం, తన తిహార్ జైల్లో వేయడం, కంపెనీ మొత్తం అంతా ధ్వంసం అయిపోవడం అండ్ నామరూపాలు లేకుండా పోవడం, దాంతో వాళ్ళు స్పాన్సర్షిప్ నుంచి బయటికి వెళ్ళిపోయారు. దాని తర్వాత సీన్లోకి ఎంటర్ అయ్యారు స్టార్ ఇండియా. వీళ్ళు 1.92 crores పర్ మ్యాచ్ ఇచ్చారు. అయితే వీళ్ళకి డిస్కౌంట్లో దొరికింది, ఒక 40% డిస్కౌంట్లో స్పాన్సర్ దొరికింది. బికాజ్ సహారా వెళ్ళిపోయినప్పుడు ఎవర్రా అని చూస్తుంటే స్టార్ దొరికిందే ఛాన్స్, ఆ డిస్కౌంట్ తీసేసుకొని వీళ్ళు ఎంట్రీ ఇచ్చారు. ఈ జెర్సీ పైన స్టార్ అనేది పెట్టి, మీకు గుర్తుంటుంది ఈ స్టార్ ఉన్నప్పుడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీళ్ళు అసలు నెక్స్ట్ లెవెల్లో పర్ఫామ్ చేశారు. విరాట్ మోస్ట్ నెంబర్ ఆఫ్ రన్స్ ఆ ఫేజ్ లోనే, రోహిత్ శర్మ డబుల్ సెంచరీలు ఆ ఫేజ్ లోనే, ఇలాంటివి ఉన్నాయి. అక్కడ టైటిల్స్ ఏం లేకపోయినా కూడా ఐ థింక్ స్టార్ ఉన్నప్పుడు స్టార్స్ నిజంగానే బయటకు వచ్చారు. అలాగే దాని తర్వాత బ్రాడ్కాస్ట్ రైట్స్ కూడా వాళ్ళే తీసుకున్నారు. ఇందాక స్టార్టింగ్ చెప్పినట్టుగా బ్రాడ్కాస్ట్ రైట్స్, తర్వాత ఈ యాడ్ రైట్స్, ఇవన్నీ కూడా వీళ్ళే ఒకటి చేసేసుకోవడంతో బయట వాళ్ళందరూ మీరు చీటింగ్ చేస్తున్నారమ్మా మొత్తం మీదే అనుకుంటున్నారు. ఇది ఎలా ఉంది? మనం స్పాటిఫై వింటున్నాం అనుకో, స్పాటిఫై యాప్లో స్పాటిఫై యాడే వస్తుంది కదా, మీరు ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకుంటే బాగుంటుందని. ఆ టైప్లో స్టార్ టీవీలో ఛానల్లో మ్యాచ్ చూస్తుంటే స్టార్ యాడ్లే రావడం, ఇంకెవరికి ఉంటుంది జాగా? వీళ్ళే అభిబారు దొప్పుకున్నారు యాడ్. డబ్బులు కూడా ఖర్చు అవుతుంది కదా పెద్ద, అలా మేనేజ్ చేశారు. దానికి వాళ్ళపైన కొంచెం నిఘా పెరిగింది, అందుకని వాళ్ళు కూడా స్పాన్సర్షిప్ రైట్స్ వదిలేసుకున్నారు, ఆ జెర్సీ స్పాన్సర్షిప్ రైట్స్. దాని తర్వాత 2017 నుంచి 19 దాకా ఓపో సీన్లోకి వచ్చింది. వీళ్ళు 5 సంవత్సరాలకి యాక్చువల్లీ స్పాన్సర్షిప్ సైన్ చేసుకున్నారు అట్ 1079 crores. కానీ 2 సంవత్సరాలు అవ్వగానే మా వల్ల కాదు, ఇంకా ఇది చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది, మేము ఇస్తున్న డబ్బులకి మాకు రిటర్న్ రావట్లేదు. దాన్ని తోడుగా ఇది చైనీస్ కంపెనీ అవ్వడంతో ఇండియాకి చైనాకి గొడవలు పెరగడంతో అండ్ దాని తర్వాత అఫ్ కోర్స్ చీల్చి చాటభారతం అయింది కాబట్టి చిలికి గాలివానైనట్టుగా సంబంధాలు చెడిపోయాయి అండ్ చైనీస్ కంపెనీలు వద్దనుకున్నారు. దాంతో ఓపెన్ కూడా సీన్ నుంచి కట్ చేశారు. ఇండియాలో ఇంకా వాళ్ళ మొబైల్ ఫోన్లు అమ్ముడులో ఉన్నా కూడా వాళ్ళకి ఉన్న బ్రాండ్ రెప్యుటేషన్ అయితే కాస్త తగ్గిపోయింది, ఎస్పెషల్లీ ఇండియా జెర్సీ స్పాన్సర్ చేసిన తర్వాత బయటకు వచ్చేసాక. నెక్స్ట్ ది మోస్ట్ యాంటిసిపేటెడ్ స్పాన్సర్ ఎంట్రీ, అదే బైజూస్. 2019లో వచ్చారు, 2023 దాకా ఉన్నారు. $55 million ఖర్చు పెట్టారు స్పాన్సర్షిప్ సొంతం చేసుకోవడానికి. మీరు గమనిస్తే కనుక మధ్యలో స్టార్ వచ్చినప్పుడు తప్ప, దట్ వాస్ బికాస్ ఆపద్ధర్మంగా వచ్చారు కాబట్టి వాళ్ళకు డిస్కౌంట్లో దొరికింది, ఒక 40% డిస్కౌంట్లో స్పాన్సర్షిప్ దొరికింది. కానీ మిగతా అందరూ కూడా వీళ్ళు వెళ్ళిపోయినా, ఏ కారణంగా వెళ్ళిపోయినా నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఇంకా డబ్బులు ఎక్కువ ఇచ్చే స్పాన్సర్షిప్ రైట్స్ తీసుకున్నారు. ఇది ఎందుకు అంటే ఇట్స్ వెరీ సింపుల్, ఐబాల్స్ ఎక్కువ అట్రాక్ట్ చేసేది క్రికెటే. క్రికెట్ సంవత్సరం పాటు ఆడుతూనే ఉంటారు, ఆ ప్లేయర్స్ ఆ జెర్సీ వేసుకుని కనిపిస్తారు. సో ఆబ్వియస్లీ మీరు క్రికెట్ చూస్తున్న సేపు మీ కళ్ళ ముందు అదే కనిపిస్తుంది, ఇన్ యువర్ ఫేస్ మార్కెటింగ్ నడుస్తుంటుంది, ఆ బ్రాండ్ మీ నోట్లో నానుతూ ఉంటుంది, దానికి బ్రాండ్ విజిబిలిటీ అమాంతం పెరిగిపోతుంది. కానీ దీంతో పాటు వచ్చేది అంటే దానిపైన అందరి నిఘా కూడా పడుతూ ఉంటుంది.
అందరూ దాంట్లో ఏమన్నా బొక్కలు ఉన్నాయా, వాళ్ళ ఆ కంపెనీస్ ఏమైనా తప్పులు చేస్తున్నారా, వాళ్ళు ఏమైనా ఫ్రాడ్ చేస్తున్నారా, ఇవన్నీ కూడా చూడడం ఎక్కువ అవుతుంది. బికాస్ పదే పదే అదే కనిపిస్తుంది, భూతద్దంలో అదే కనిపిస్తుంది, దాని తప్పులు కూడా పెద్దగా కనిపిస్తాయి. అలా చాలా స్క్రూటినీ కూడా ఎదుర్కొంటూ ఉంటారు. అయితే బైజూస్ కూడా అదే అయింది. వీళ్ళ అన్ఫార్చునేట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే కోవిడ్ టైంలో వీళ్ళ స్పాన్సర్షిప్ ఎక్కువగా ఉండింది. 2020 నుంచి కోవిడ్ ఉంటుంది కదా, బట్ ఆ టైంలో బైజూస్ కూడా ఉండింది. వీళ్ళది $22 బిలియన్ కంపెనీ కాస్త అమాంతం క్రాష్ అయిపోయింది. బైజూ వాళ్ళ ఫౌండర్ ఓనర్ ఆయనను కూడా వెతకడం మొదలు పెట్టారు, జైల్లో వేస్తామన్నారు. తర్వాత కంపెనీ వాల్యుయేషన్ పడిపోయింది. సడన్ గా మా వల్ల కాదు, హ్యాండ్స్ అప్, మా వల్ల కాదని చెప్పారు. ముందుగానే స్పాన్సర్షిప్ డీల్ నుంచి కట్ చేసుకొని బయటకు వచ్చేసారు. వాళ్ళు స్పాన్సర్షిప్ లోపలికి వస్తున్నప్పుడు బైజూస్ తోపు కట్ అయి బయటకు వచ్చేస్తున్నప్పుడు బైజూస్ వెళ్ళిపోయింది పాతాళంలోకి వెళ్ళిపోయారు. దాని తర్వాత NCLT వైపు వెళ్ళి BCCI కేసు కూడా వేశారు. మాకు మీరు ఇవ్వాల్సిందేరా 158 కోట్లు, మీ వల్ల మాకు నష్టం జరిగిందని చెప్పి కేసు కూడా వేశారు. బట్ బైజూస్ కూడా సీన్ ఖరాబ్ అయిపోయింది. దాని తర్వాత అఫ్ కోర్స్ Dream11 సీన్ లోకి రావడం, వాళ్ళు వచ్చినప్పటి నుంచి బాగానే ఉంటుంది. బికాస్ Dream11 ఒకటి డైరెక్ట్ గా వాళ్ళ మెయిన్ బిజినెస్సే ఈ గేమింగ్ యాప్స్ ఆర్ అదర్ రియల్ మనీ గేమింగ్, ఏదో వాడిది ఏదైతే వాళ్ళు కాంపిటీషన్ రన్ చేసే వాళ్ళు ఆ టీములు క్రియేట్ చేసుకునేవైతే ఉండేదో దాని నుంచే వాళ్ళ 90% రెవెన్యూస్ వస్తూ ఉండేవి. సో వాళ్ళు కూడా డబ్బులు బాగానే చేసుకున్నారు. కానీ ఒక 3 రోజుల వ్యవధిలో ఎప్పుడైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ లా తీసుకొచ్చారో, యాక్ట్ కాస్త లాగా మారిపోయింది. August 20th నుంచి 23rd లోపల ప్రెసిడెంట్ గారి సిగ్నేచర్ తోటి Dream11 కూడా వాళ్ళ ఆపరేషన్స్, రియల్ మనీ గేమింగ్ ఆపరేషన్స్ అన్ని కూడా మూసేసుకున్నారు. నాట్ జస్ట్ దెమ్, MPL అయినా కావచ్చు, జంగ్లీ కావచ్చు, పోకరు, బాజీ, A23 ఏమన్నా అనుకోండి, అన్ని మూసేశారు. Dream11 కూడా ఫ్రమ్ ది హైస్ అబ్సల్యూట్ లోస్ కి పడిపోయారు. బికాస్ ఈ లా వచ్చేసింది. ఇలా ఇప్పటిదాకా 2000 సంవత్సరం నుంచి 2025 దాకా చూసినా ఏ స్పాన్సర్ వచ్చినా కూడా, జెర్సీ మీద తన పేరు వేసుకున్నా కూడా వాళ్ళకి ఆ స్పాన్సర్షిప్ అయిపోయే సమయానికో దానికంటే ముందరో సీన్ ఖరాబ్ అయిపోవడం చూస్తూ వచ్చాం. నెక్స్ట్ ఎవరు అన్న క్వశ్చన్. ఒక FMCG సెక్టర్ నుంచి, ఒక ఆటో సెక్టర్ నుంచి ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు వస్తారు. బికాజ్ క్రికెట్ అన్నది బోల్డ్ అంత ఐబాల్స్ అట్రాక్ట్ చేస్తుంది. స్పాన్సర్షిప్ దేనికి ఉంటుంది, డబ్బులు దేనికి ఇస్తారు, ఎక్కువ మంది కంట్లో పడడానికి, ఎక్కువ మంది నోట్లో నానడానికి. అది ఎలాగో జరుగుతుంది. కాకపోతే ఇక్కడ బ్రాండ్స్ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇది మనకి కరెక్టా, ఇంత ఓవర్ ఎక్స్పోజర్ కరెక్టా అని బహుశా చూసుకోవాలేమో. మోస్ట్ ఆఫ్ ద బ్రాండ్స్ ఆ ఎక్స్పోజర్ దొరుకుతున్న వచ్చి బోల్డ్ కోట్లు ఇవ్వడం, కాకపోతే దాంతో పాటు వస్తున్న ఈ ఎక్స్ట్రా కళ్ళు వాళ్ళపైన నిఘా ఏదైతే వాళ్ళపైన పడుతుందో దాని ఒత్తిడిలో తబ్బిబ్బైపోయారు. వారి రెగ్యులేషన్స్ వల్ల, ఇంకో దాని వల్ల మొత్తానికి వాళ్ళ కంపెనీ అస్తిత్వాన్నే కోల్పోయిన ప్రమాదం జరిగిందనమాట. మరి రాబోయే నెక్స్ట్ స్పాన్సర్ ఎవరో, వాళ్ళకి ఇంత ప్రైస్ కంటే ఎక్కువ ప్రైస్కి దొరుకుతుందా స్పాన్సర్షిప్, లేకపోతే వాళ్ళకు కూడా డిస్కౌంట్లు ఏమైనా దొరుకుతుందా, ఏషియా కప్ ఇండియా స్పాన్సర్ ఉంటాడా లేదా, ఇవన్నీ కూడా వెయిట్ చేసి చూడాల్సిన విషయం. ఇతను చెప్పినట్టుగా వేరే మోడ్స్ ఆఫ్ ఎర్నింగ్ కూడా ఉంది BCCIకి. ఆ కిట్ నుంచి తర్వాత స్పాన్సర్స్ ఫర్ ద సిరీస్, హోమ్ సిరీస్, వాటికి కూడా ఉంటారు. బట్ అది ఇంకెప్పుడన్నా కవర్ చేద్దాం. ఇవాళ ఓన్లీ ఈ టాపిక్ మీదే మాట్లాడదాం అనుకున్నాను. వీడియో నచ్చుంటే కనుక, ఇంట్రెస్టింగ్ అనిపించుంటే కనుక లైక్ ది వీడియో, షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్. అలాగే కొత్తగా చూస్తుంటే కనుక కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు అవర్ స్టాంప్ టేల్స్ ఛానల్. అలాగే మెంబర్షిప్ స్టార్ట్ చేసాం, సపోర్ట్ చేద్దాం అనుకుంటే, మమ్మల్ని ఇలాంటి కాంటెంట్ ఇంకా ముందుకు తీసుకురావాలనుకుంటే ప్లీజ్ కన్సిడర్ జాయిన్ ది మెంబర్షిప్స్. అండ్ మరొకటి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. ఏమిటో ఇది అసలు, అంటే ఇది శాపమా, లేకపోతే ఎవరిదన్నా దిష్టి తగులుతోందా, లేకపోతే యాదృచ్ఛికమా తెలియదు. కానీ మొత్తానికి కంపెనీ ఏదన్నా సరే BCCIతో పాటు పొత్తు కుదుర్చుకుంటే మటాష్ మంగళగిరి అయిపోతున్నారు. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం?